హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెంటి సుబ్రహ్మణ్యం. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మన హైదరాబాద్లో రీసెంట్గా స్టార్ట్ చేసిన ద రామేశ్వరం కేఫ్ గురించి చూపించబోతున్నాను. అండ్ రీసెంట్గా నేను హైదరాబాద్ విజిట్ అయినప్పుడు ఒకసారి టేస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ కేఫ్కి రావడం జరిగింది. అండ్ నేను వీక్ డేస్లో నైట్ 11:30 ఆ టైంకి వెళ్ళాను అనమాట. సో ఆ టైంలో అంత క్రౌడ్ లేదు. సో ఫుడ్ అనేది బట్టే దొరికింది మాకు. అండ్ ఇప్పుడు చూసేది మీరు మెన్యూ కార్డ్ అనమాట. మనకి 40 రూపీస్ నుండి 250 రూపీస్ వరకు ఐటమ్స్ అనేవి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్, డిజర్ట్స్. అండ్ ఇది రంజాన్ సీజన్ కాబట్టి వీళ్ళు వాళ్ళని ఉద్దేశించి మార్నింగ్ 3:30కే స్టార్ట్ చేయడం జరుగుతుందంట. సో ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఫైనల్గా మేము వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వీడియోలో చూపించిన 3 ఐటమ్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మా ఆర్డర్ వచ్చే లోపల ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అనేది వీడియో షూట్ చేయడం జరిగిందనమాట. మీరు చూసేది గీ పొడి ఇడ్లీ. సో గీని అట్లా వేస్తున్నారు అనమాట దాని మీద. అండ్ తర్వాత దాంట్లో చట్నీ వేసి ఇస్తారు. అండ్ ఇవి గుంట పొంగనాలు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది దోశ కౌంటర్. అంటే ఇడ్లీకి ఒక కౌంటరు, దోశలకు ఒక కౌంటరు, అండ్ నెక్స్ట్ వేరే వాటికి ఒక కౌంటర్ ఉంటుందన్నమాట. సో ఇది మేము ఆర్డర్ చేసిన కాంచీపురం ఇడ్లీ అనమాట. సో వాళ్ళు నెయ్యి వేస్తున్నారు. అండ్ ఇది మీరు చూస్తున్నది నార్మల్ ఇడ్లీ. సో మేము ఆర్డర్ చేసిన 3 ఐటమ్స్ అయితే వచ్చినాయి. గులాబ్ జామ్, స్పైసీ పుదీనా దోశ అండ్ కాంచీపురం ఇడ్లీ. స్పైసీ పుదీనా దోశ అండ్ బటర్ మసాలా దోశ అనేది మస్ట్ ట్రై అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకని స్పైసీ పుదీనా దోశ తీసుకున్నాం. సో గులాబ్ జామ్ అయితే టేస్ట్ చేశాను, అదైతే టేస్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంచీపురం ఇడ్లీ, ఇది కూడా టేస్ట్ చేశాను, అది కూడా బాగుంది. అండ్ 2 టైప్స్ ఆఫ్ చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారనమాట. ఓకే, టేస్ట్ బాగానే ఉంది. అండ్ కోర్మా కూడా ఇచ్చారనమాట, దాంట్లోకి సాంబార్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పైసీ పుదీనా దోశని టేస్ట్ చేయడం జరిగింది. సో లోపల వచ్చేటప్పటికి మనకి మసాలా ఇచ్చారు. అండ్ ఇది కూడా 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ ఒక సాంబార్ ఇచ్చారనమాట. సో ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది. సో నా ఒపీనియన్ వచ్చేటప్పటికి టేస్ట్ అయితే ఐటమ్స్ ఫుడ్ టేస్ట్ బాగానే ఉంది, కానీ ఆ అమౌంట్ అనేది చాలా ఎక్కువ అనేది నా ఒపీనియన్. సో అమౌంట్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇదైతే డ్రింకింగ్ వాటర్. సో ఈ విధంగా డ్రింకింగ్ ట్యాప్స్ అనేది ఏర్పాటు చేశారనమాట. అండ్ మీరు స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైన్లో నించోకుండా మీరు ఈ ఏటీఎం మిషన్లో, అదే ఆర్డరింగ్ మిషన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకొని పే చేసేయచ్చు. సో అదనమాట సంగతి. రామేశ్వరం కేఫ్ గురించి మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ తెంటి సుబ్రహ్మణ్యం.